కోరుకుంటున్నాను. గత 10 ఏళ్ల ప్రభుత్వంలో చాలా వరకు మీడియా పైన కానీ మిగతా వ్యవహారాలపైన చాలా నిర్బంధమే కొనసాగింది. మీరు ప్రత్యక్షంగా కూడా చూసి ఉంటారు. కానీ ఇప్పుడు అదే మీడియాను అడ్డం పెట్టుకొని కొంత రాజకీయాలు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే మీడియాలో చాలా మంది జీతాలు తీసుకొని వాళ్ళ దగ్గర ఇది చేసి కూలీ మీడియా అంటారు కదా, అట్లాంటి మీడియా సంస్థలు కొన్ని ఉన్నాయి. వాళ్ళని అడ్డం పెట్టుకొని మిగతా మీడియాకంతా ఏదో జరిగిపోయిందని ప్రచారం చేసుకోవాలనే తాత తప్ప ఇప్పుడు ఎంత స్వేచ్ఛగా ఫీల్ అవుతున్నారో మీడియా సంస్థలు కానీ మీడియా ప్రతినిధులు కానీ ఎవరే కానీ వాళ్ళకు స్వచ్ఛంగా వాళ్ళు ఏది చెప్పదలుచుకున్నారో ఏది చేయదలుచుకున్నారో వాళ్ళు చేయగలుగుతున్నారు. ఇప్పుడు మరి గత ప్రభుత్వంలో ఏం జరిగింది? ఎవరన్నా ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లనో మంత్రుల ప్రెస్ మీట్లనో ఎవరన్నా ఏమన్నా అడిగే పరిస్థితి ఉండేనా? మీరు అందరు చూడలేదా? వాళ్ళు కూడా ఈరోజు నీతి సూత్రాలు చెప్తే ఎట్లా? అదే నీతి సూత్రాన్ని అడ్డం పెట్టుకుని ట్విట్టర్లో కానీ మిగతా సోషల్ మీడియాలో ప్రాపగండా చేస్తున్న పరిస్థితి. వాళ్ళు బయటకు వచ్చి చెప్పలేరు కాబట్టి ఈ ట్విట్టర్లలో దీంట్లలో తప్ప ఎప్పుడో రేవంత్ రెడ్డి ఎప్పుడో చెప్పిండు కదా, ఆయన ట్విట్టర్ పిట్ట ఆయన బయటికి వచ్చి ప్రజలలో తిరిగి ప్రజలలో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసే వ్యక్తి కాదు. ఇది కాదు ఏదో తండ్రి సాటిన తండ్రి ఉన్నాడని చెప్పి ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని ఏదో వచ్చి మంత్రి అయి 10 ఏళ్ళు మంత్రి పదవి అనుభవించి ఇది చేసినోడే తప్ప ఆయన ప్రజలలో ఉండలేడు, ప్రజలకు సేవ చేయలేడు. సో ప్రజలకు సేవ చేయకుండా కూడా విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి అంటారు. ఇంట్లో కూర్చొని ఎన్ని విమర్శలు అయినా చేయొచ్చు. ప్రజలకు రావాలి, ప్రజల కష్టసుఖం ఏందో తెలుసుకోవాలి, తెలుసుకొని మాట్లాడి చేస్తే దాన్ని ప్రజలు కూడా ఆమోదిస్తారు. అంటే రేవంత్ రెడ్డి మంత్రివర్గం కానీ అంటే సాగుతున్న తీరు మీ అబ్జర్వేషన్లు ఏమనిపిస్తుంది? అందులో అందరు సీనియర్ నాయకులే, వాళ్ళ పరిధిలో వాళ్ళు ఎవరి మంత్రి వర్గాన్ని ఎవరి మంత్రి పదవులను వాళ్ళు సమర్థంగా నిర్వహిస్తున్నారు. వాళ్ళు అదే విధంగా కొనసాగాలని కోరుకుంటారు. ఇంకా రైతులకు సంబంధించి రైతు భరోసా కూడా ఇస్తామని చెప్పి ఈ మధ్య రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు 32,000 కోట్లు రైతు రుణమాఫీ చేసిండ్రు. దాంట్లో కొంత ఇప్పుడు ఆయన రైతు బంధు కానీ ఇది కానీ అది కొంచెం ఏమన్నా లేట్ అయినా కూడా తప్పకుండా ప్రభుత్వం వాళ్ళకు రైతులకు సహకరిస్తుంది.